హుషారి పిట్టలు చిన్న సినిమా వచ్చి మంచి పెద్ద హిట్ అయింది. ఇప్పుడు సెకండ్ వీక్ కూడా సినిమా మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ రోజున మూవీ యూనిట్ మొత్తం కూడా గ్రాండ్గా సక్సెస్ సెలబ్రేషన్ కూడా చేసుకుంది. ప్రస్తుతం మనకి ఇందులో హీరోయిన్గా చేసినటువంటి వాసవి గణేష్ ఉంది. మీకు ఈ ఫస్ట్ సినిమా కదా? ఫస్ట్ సినిమానే ఇలా హుషారి పిట్టలు ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అసలు? ఇంతకుముందు చెప్పినట్టు ఒక మంచి మెసేజ్ కంటెంట్ ఫిలిం కాబట్టి ఎందుకు చూస్ చేసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే మీరు మంచి మెసేజ్ అనుకున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ చూస్తుంటే పిల్లలు కొంత అంటే మైనర్ ఎక్కువ పిల్లలకి వాళ్ళపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని మీరు అది గ్రహించలేకపోయారు? లేదండి, అంటే నార్మల్గా ఇది మూవీ కోసం అనేసి రాయలేదు, బయట చూసిందే రాశారు, తీసాము. స్పెసిఫిక్గా చెడిపోవాలని చెప్పేసి మేమైతే చేయలేదు. మీరు అన్నది కరెక్టే, కానీ బయట జరిగింది ఎక్కడో ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు సినిమా తీయడం ద్వారా దాదాపు సెకండ్ వీక్ కూడా ఇంత బాగా రన్ అవుతుంది అంటే ఎంతమందికి ఇది పోయింది కదా, అందుకని నేను అడిగాను. ఓకే ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంది కదండి, దానివల్ల మనకి అర్థమైపోయి ఉండొచ్చు ఇది మంచి మెసేజ్ కాంటెంట్ ఫిల్మా లేకపోతే చెడా అని చెప్పేసి. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారు కదా. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు, ప్లస్ ఇటు యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఎక్కువ యూత్ నుంచే బాగా ఇది అవుతుంది. సో ఈ సెకండ్ వీక్ అంటే ఇలాంటి క్యారెక్టర్ మీకు చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం ఒక రకంగా స్ట్రగుల్ అయ్యంతా ఓకే. ఫస్ట్ హాఫ్ చెప్తున్నప్పుడు అరే ఫస్ట్ సినిమాని నేను ఇలా చేస్తే ఎట్లా ఉంటుందని మీకు ఆ ఫీల్ ఏమైనా కలిగిందా? లేదండి, అలా ఏం లేదు. అంటే ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉన్న, సెకండ్ హాఫే గుర్తుంటుంది అందరికీ, ఫస్ట్ హాఫ్ గుర్తుండదు కదా. యా, అంటే నా యాక్టింగ్ అలా ఉంది అని చెప్తున్నాను బేసిక్గా. యాక్చువల్ చెప్పాలంటే మీ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది. ఒక కాలేజీ కాదు, ఒక స్కూల్ అమ్మాయి ఎలా చేస్తారు, ఎట్లా ఏంటి అనేది ఆ లెవెల్లోనే ఉంది. ఎక్కడన్నా మీరు ప్రిపేర్ అయ్యారా యాక్టింగ్కి సంబంధించి? ఎట్లా మరి ఆ బాడీ లాంగ్వేజ్ మొత్తం అది ఎలా చూసుకున్నారు అసలు? లేదండి, నేనైతే ఎక్కడ కోర్స్ లాంటిది అదేం తీసుకోలేదు. మా డైరెక్టర్ గారు దగ్గరుండి నేర్పించి పిన్ టు పిన్ చెప్పి చేయించుకున్నారు. థ్యాంక్స్ టు డైరెక్టర్ సార్. సో హీరోయిన్గా సక్సెస్ ఫస్ట్ మూవీ వచ్చింది, నెక్స్ట్ ఆఫర్స్ వస్తుంటాయి. సో నెక్స్ట్ ఎలాంటి సినిమాని చూస్ చేసుకోవాలనుకుంటారు? మెసేజ్ మూవీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకా నా ఒరిజినల్ క్యారెక్టర్ గురించి ఏమంటారు సింక్ అయ్యేలా వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి? అట్లా లైక్ వాసవి గణేష్. వాసవి గణేష్ సినిమాలు చూస్తే ఎవరి సినిమాలు చూస్తుంది? ఫేవరెట్ హీరో ఎవరు ఏంటి? మూవీస్ చూస్తాను నార్మల్గా ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు. ఫేవరెట్ హీరో అంటే టీఎఫ్ఐ మొత్తం నాకు ఇష్టమే. ఇప్పుడు సెకండ్ మూవీ ఏ హీరో, ఒకవేళ స్టార్ హీరో ఎవరైనా చేయాలనుకుంటే ఎవరితో? చెప్పలేను, మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఏమో చెప్పలేము, పెద్దవాళ్ళతో కూడా రావచ్చు. అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అంటారు, మీరు ఏం కావాలనుకుని ఏమయ్యారు? ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని అనుకున్నాను, బట్ యాక్టింగ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల యాక్టింగ్ చూస్ చేసుకున్నాను. సో యాక్టింగ్ ఈ ఫీల్డ్లోకి వస్తున్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? ఈ కథ పర్టికులర్ హుషారి పిట్టల కథ చెప్పినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి అసలు? సారీ, యాక్టింగ్లోకి రావాలనుకున్నప్పుడు మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? పర్టికులర్గా హుషారి పిట్టలు ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది ఏంటి అంటున్నారు? నార్మల్గా అయితే ఫస్ట్ మేము అవాయిడ్ చేసాము. మా ఫ్యామిలీకి క్లోజ్గా ఉండే ఒక ఫ్యామిలీకి సేమ్ ఇంకా ఈ సిచ్యువేషన్స్ జరగడం వల్ల ఓకే ఈ మూవీ తీయడం వల్ల ఎవరన్నా ఓకే 10 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ అన్నా చేంజ్ అవుతారని చెప్పేసి చూస్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్ చెప్పాలంటే ఈ పోస్టర్ ఇది చాలా డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. అసలుకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు అంటే మీకు డ్యాన్స్ కూడా వచ్చా మంచిగా? కూచిపూడి డాన్సర్ అండి, నేను కూచిపూడి నేర్చుకోవడం జరిగింది. అండ్ వెస్ట్రన్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం చేయడం. కానీ మంచి అహంభావాలు యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బాగా న్యాచురల్గా చేశారు. ఇది ఇక మంచి చాలా బాగుంది ఇది. సో వాసవి గణేష్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే, ఇటీవలనే రవితేజ గారి సినిమా కూడా రిలీజ్ అయింది, చూసారా ఏంటి అసలు? లేదు, ఇంకా చూడలేదు, చూడాలి. చిరంజీవి గారి బర్త్డే కదా, మీ అభిమాన స్టార్ హీరో ఎవరు? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు అందరూ ఇష్టమే నాకు. ఇప్పుడు పవన్ గారు కనిపిస్తే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ సెల్ఫీ తీసుకుంటాను. ఛాన్స్ అడిగారా సార్ నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వండి ఏదైనా? లేదు లేదు, అలా ఏం అడగను. అంటే ఆయనతో వచ్చే మనకి రాసి పెట్టుంటే అది వస్తుంది ఎలాగన్నా. ఓన్లీ తెలుగే చేస్తారా? మిగతా లాంగ్వేజెస్ ఏమైనా అవకాశాలు ఉన్నాయా భవిష్యత్తులో? మేబీ చూద్దాం.
యాక్చువల్లీ అంటే ఇది త్వరలో ఇది ఓటీటీలోకి వచ్చేస్తే మాత్రం అన్ని లాంగ్వేజ్లకి ఇది అవుతుంది కాబట్టి ఆ తర్వాత మిమ్మల్ని చూస్తే కంపల్సరీగా తీసుకునడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి. మా అందరి బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఉన్నాయి కాబట్టి సెకండ్ వీక్ కూడా మీరు సక్సెస్ఫుల్ అయ్యారు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ. సింగింగ్ మీకు పాటలు కూడా వచ్చాయి? లేదండి, లేదు, రాదు. మరి ఎట్లా దీంట్లో పాడారుగా మంచిగా? అయ్యో నేను పాడానా? లేదు. ఆడుతూ పాడుతూ చేశారు కదా. అవును, ఆడుతూ పాడుతూ చేశాను కానీ పాడలేదు. థ్యాంక్ యూ. ఓకే, నైస్, ఆల్ ది బెస్ట్. ఇది మొత్తానికైతే హుషారు బిడ్డలు సెకండ్ వీక్ కూడా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇంకా మరికొన్ని రోజులు కూడా సక్సెస్ఫుల్గా నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఫస్ట్ సినిమాతో తన యొక్క నటనతో ఆకట్టుకున్నటువంటి వాసవి గణేష్తో ప్రస్తుతం మనం చిట్ చాట్ కూడా చేయడం జరిగింది. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.